బెంగళూరులో నిన్న బ్లాస్ట్ జరిగింది రామేశ్వరం కేఫ్లో. కేఫ్ జరగగానే అది జస్ట్ లో ఇంటెన్సిటీ బ్లాస్ట్, ఇది అదేమంత సీరియస్ కాదని డౌన్ ప్లే చేస్తూ ఉంది గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్. అంతకుముందు కూడా 1 year బ్యాక్ మంగళూరులో ఆటోలో ఒక బాంబు పెడితే అది కూడా లో ఇంటెన్సిటీ బ్లాస్టు, సేమ్ టూల్ కిట్. వీళ్ళకి ఇది ఒక టెంప్లెట్ ఉంది. వీళ్ళు ఇట్లా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇట్లాంటి చేసే టెర్రరిస్ట్ యాక్టివిటీలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఎక్కడున్నా కూడా ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఇప్పుడే కాదు, ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ Khurshid, another Congress leader, is hobnobbing with Pakistan. Manishankar Iyer slams his own country's government on Pakistan's soil and seeks Pakistan's help to oust the BJP from power. अब जो जिस जगह पे आके खड़े हो गए हैं, स्टक हो गए हैं, अब इसमें से निकलने का क्या तरीका होगा? हमें ले आइए, इनको हटाइए। अच्छा, तो इनको और आप ही हटा सकते नहीं है, तो इनको तो आप ही हटा सकते हैं। విన్నారా? మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ జర్నలిస్ట్ అందరూ కూర్చొని కాంగ్రెస్ని తీసేసి మమ్మల్ని తీసుకురండి, అప్పుడు పాకిస్తాన్ తోటి రిలేషన్స్ బాగుంటాయంట. పాకిస్తాన్ తోటి రిలేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు చేశారు? September 11 బాంబే అటాక్లు ఎవరు చేశారు? పార్లమెంట్ మీద అటాక్ ఎప్పుడు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా. అవి బాంబ్ బ్లాస్ట్లు పాకిస్తాన్ ఎన్ని చేసినా ఇండియాని పాకిస్తాన్కి కాంగ్రెస్ పార్టీ తొత్తులాగా ఉంటుంది. వీటిలన్నిటికీ కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ గాంధీ ఫస్ట్ నుంచి ఆ దూడటం మొదలుపెట్టాడు. ఈ గజ్జి ఈ నెహ్రూకి కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసిపోయాడు. ఈ నెహ్రూతో ఇంకొక వీక్నెస్ కూడా ఉంది నెహ్రూకి. ఇది సుభాష్ చంద్రబోస్ తోటి కూడా కనెక్టెడ్. సుభాష్ చంద్రబోసు ఈ యుద్ధము విరమించుకున్న తర్వాత ఆపి ప్రస్తుతానికి బ్యాక్ వెళ్ళిపోదాం అంటే, జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిన తర్వాత జపాన్ నుంచి సపోర్ట్ ఆగిపోయేటప్పటికి మళ్ళీ వెళ్ళి వేరే ఏదైనా ఇంకొక రష్యా పవర్ తోటో దీంతో పవర్ తీసుకొని మళ్ళీ వద్దాము అనే ఉద్దేశంతో తప్పించుకొని పారిపోవాలని చెప్పని ఒక గేమ్ ఆడాడని చెప్పని అంటారు స్కాలర్స్. ఇది ఇద్దరు తాయిపే నుంచి తైవాన్ నుంచి, తాయిపే అంటే తైవాన్లో ఉంది, తైవాన్ అప్పుడు జపాన్ కంట్రోల్లో ఉండింది. అయితే ఆ తాయిపే నుంచి ఒక ప్లేన్ టేకాఫ్ చేసింది. అందులో హబీబుర్ రెహమాను మన సుభాష్ చంద్రబోస్ ఇద్దరు ఉన్నారు. అదేదో యాక్సిడెంట్ అయిందని చెప్పని అంటే జపాన్ వాళ్ళు న్యూస్ పేపర్లోనే ఈ ప్రచురించేసి అందులో ఉన్న మిగతా వాళ్ళు ఎవరికి ఏం కాలేదు. ఈ హబీబుర్ రెహమాన్ కూడా ఒక చిన్న గీత కూడా పడలేదు. బయటకు వచ్చేసి ఒక కుండీ ఇచ్చి, ఈ కుండీలో యాషెస్ ఉన్నాయి, నేను కాల్ చేశాను అని చనిపోయాడు అని చెప్పాను. కుండీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు హబీబుర్ రెహమాను? పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. తర్వాత యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే, స్కాలర్స్ చెప్పడం ఏంటంటే, యాక్చువల్గా ఆయన తప్పించుకోవడానికి అంటే ఆయన్ని తొందరగా దొరకకుండా చచ్చిపోయాడు అని చెప్పని జనాలు అనుకోవటానికి ఇది ఒక ఫేక్ ఎయిర్ యాక్సిడెంట్ ఒకటి క్రియేట్ చేసి సుభాష్ చంద్రబోస్ యాక్చువల్గా రష్యాకి వెళ్ళిపోయాడు. అక్కడ స్టాలిన్ బంధించాడు. స్టాలిన్ అక్కడి నుంచి నెహ్రూకి ఒక లెటర్ కూడా పంపించాడు. నెహ్రూకి ఇట్లా సుభాష్ చంద్రబోస్ నా దగ్గర ఉన్నాడని చెప్పానంటే, అప్పుడు ఈ నెహ్రూ చర్చిల్, అప్పుడు ఇంగ్లాండ్లో ప్రైమ్ మినిస్టర్ చర్చిల్ ఉన్నాడు. చర్చిల్కి ఒక మెసేజ్ కొట్టాడంట, ఫ్యాక్స్. హౌ కమ్ యువర్ వార్ టైమ్ క్రిమినల్ అంటే, మీకు ఎగ్నెస్ట్గా పనిచేసిన వార్ టైమ్ క్రిమినల్ సుభాష్ చంద్రబోస్ మీ వార్ టైం ఎల్ఐ అంటే, వాళ్ళకి అప్పుడు World War II రష్యా ఇంగ్లాండ్ రెండు కలిపి జర్మనీ మీద యుద్ధం చేసినాయి కదా, మీ ఎల్ఐ రష్యా ఎలా శరణిచ్చాడని చెప్పని లెటర్ కొట్టాడు. ఆ లెటరు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ డీక్లాసిఫై చేసి సుభాష్ చంద్రబోస్ మ్యూజియంలో ఢిల్లీలో డిస్ప్లే చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 years బ్యాక్ ఆ మ్యూజియం ఓపెన్ చేసినప్పుడు ఆ మ్యూజియంలో ఆ లెటర్ మ్యూజియంలో పెట్టారు.
ఎవరు అంటే ఇంకోటి, గాంధీ గారు ఈయన సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఫ్యామిలీకి అంత్యక్రియలు చేయొద్దని చెప్పి మెసేజ్ పెట్టాడు, పంపించాడు. వాళ్ళు ఇప్పటిదాకా కూడా అంత్యక్రియలు చేయలే గాంధీ చెప్పినందు వల్ల. అంటే గాంధీకి నెహ్రూకి ఈయన చనిపోలేదు అని చెప్పి తెలుసు. సో ఇంకెవరికి తెలుసు? మరి వీళ్ళు మనకి ఇప్పటిదాకా మన హిస్టరీ పుస్తకంలో చనిపోయాడు అని చెప్తా వచ్చారు కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు. ఈ హబీబుర్ రెహమాన్కి డెఫినెట్గా తెలుసు. ఆయన ఎక్కడికి పోయాడు? పాకిస్తాన్కి వెళ్ళాడు. ఈ క్యాండిడేట్ కనుక సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నాడంటే ఈయనకి గజగజ. ఎవరికి? నెహ్రూకి. సో నెహ్రూ రష్యాతో కాంప్రమైజ్ అయిపోయి అక్కడే చంపించేశాడని చెప్పని కొంతమంది, అక్కడే జైల్లో చనిపోయాడో, లేకపోతే స్టాలిన్ తోటి చంపించేశారనో, లేకపోతే బ్రిటన్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి చంపేశారనో ఒక అజంప్షన్. సో కానీ పాకిస్తాన్కి మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. ఈ క్యాండిడేట్ మళ్ళీ పాకిస్తానీ మిలిటరీలోనే జాయిన్ అయ్యాడు. హబీబుర్ రెహమాన్ జాయిన్ అయ్యి 48లో మన కాశ్మీర్ మీద అటాక్ చేసినప్పుడు పాకిస్తాను, హబీబుర్ రెహమాన్ లీడ్ చేశాడంట ఆర్మీని, పాకిస్తానీ ఆర్మీని కాశ్మీర్ మీదకి అటాక్ చేసినప్పుడు. సో వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసినా ఈ పాకిస్తాన్ ఉచ్చులోంచి బయటకు రాలేదు. వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ పార్టీని ఎలక్షన్స్లో గెలవాలనంటే వాళ్ళు దొంగ నోట్లు గుద్ది వీళ్ళకి పంపిస్తే ఆ దొంగ నోట్లు తీసుకొని ఇక్కడికి ఎలక్షన్స్ గెలిచేవాళ్ళు. బాంబ్ బ్లాస్ట్లు చేయించేవాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు వాళ్ళకి ఉత్తాస పలుకుతూ ఉంటారు. రోడ్డు కూడా కొంతమంది కొలాబరేట్ చేస్తున్నారు. అందులో హిందువులు. ఇప్పుడు మణిశంకరయ్య ఎవడు? వేపనోడు. ఒక బ్రాహ్మణ్ అయ్యుండి వాడు చూడండి పాకిస్తాన్కి వెళ్ళి బీజేపీ గవర్నమెంట్ పడేసి మమ్మల్ని తీసుకొస్తే మేము రిలేషన్షిప్ పాకిస్తాన్ నుంచి మంచిగా చేస్తామని చెప్తున్నారు. సో ఇట్లా ఈ ప్రాబ్లంకి ఈ కాంగ్రెస్ పార్టీని ఎలిమినేట్ చేస్తే తప్పితే ఈ సెక్యులర్ పార్టీలు కూడా దీని బ్రాంచే. కేసీఆర్ ఏమన్నాడు? హిందువులు బొందగాళ్ళు అనలా. సెక్రటేరియట్ ఎట్లా కట్టించాడు? ఒక ఇస్లామిక్ స్ట్రక్చర్ లాగా కట్టాడా? ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ లోపల 5,000 స్క్వేర్ ఫీటు మసీదు కట్టాడా సెక్రటేరియట్ లోపల? సో ఈ నిన్నటికి నిన్న ఈ ఒక కర్ణాటక మినిస్టరు వికే హరిప్రసాద్ అంట ఏమంటున్నాడు? పాకిస్తాన్ ఈజ్ ఎనిమీ ఆఫ్ బీజేపీ పార్టీ, నాట్ ఇండియా అంటున్నాడు. చూడండి అది साबित नहीं किया है। पाकिस्तान हमारा पड़ोसी है, वो भले ही भारतीय जनता पार्टी को दुश्मन हो सकता है, मगर भारतीय जनता पार्टी का दुविधा कहां से आता है? अगर ये एनिमी कंट्री है तो ఏమంటున్నాడు? పాకిస్తాన్ భారతీయ జనతా పార్టీకి అగ్నెస్ట్ అంట. అంటే కాంగ్రెస్ పార్టీకి కాదన్నట్టే కదా, ఆడ పార్టీ క్యాండిడేటే కదా వెళ్ళి. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న యూపీలో February 16 అనుకుంటా, ఇదిగోండి मुजफ्फरनगर में 2 अभियुक्तों को गिरफ्तार कर 4 आईडी से बरामद की गई हैं। ये सभी टाइमर अथवा रिमोट कंट्रोल से ट्रिगर की जा सकती है। ये जानकारी प्राप्त हुई है कि जिन लोगों ने इस बम को बनाया है, जो गिरफ्तारी हुई है, उन लोगों ने मुजफ्फरनगर दंगों के समय भी इस प्रकार के बम बना करके बांटे थे। సో వీళ్ళు ఇద్దరు దొరికారు, 4 బాంబు టైమింగ్ బాంబులతో. వాళ్ళు దీనికి వీళ్ళు పట్టుకోక ముందే ఒక 100 బాంబులు వేరే వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి తీసుకొని పోయారంట. ఒక లేడీ, ఒక జావేద్ అనేవాడు. సో ఇప్పుడు దాని కనెక్షన్ ఇది 12 రోజుల క్రితమే ఈ ఎలక్షన్స్ కోసం అని చెప్పని భారతదేశంలో వివిధ చోట్ల బాంబ్ బ్లాస్ట్ పెట్టి భయపెట్టాలి. బీజేపీలోకి ఎవరన్నా వెళ్ళాలన్నా భయపడాలి.
బీజేపీలో ఉంటే డేంజర్, బీజేపీ ఉంటే ఇన్సెక్యూర్ చేసేస్తుంది గవర్నమెంట్ దేశాన్ని. ఇన్ని రోజులు ఎంత మందిని పట్టుకున్నారో ఇట్లా చేస్తూ ఉంటే ఈసారి ఒకటి మిస్ అయింది. సో వీళ్ళు ఇట్లాంటి ప్లాన్స్ అని ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఫారెన్కి ఎందుకు వెళ్ళాడు? మాటికే మాట్లాడితే ఫారెన్కి ఎందుకు వెళ్ళాడు? హిమాచల్ ప్రదేశ్లో గవర్నమెంట్ పడిపోతుందని తెలిసి కూడా ఆ టైంలో వేరే దేశానికి ఎందుకు వెళ్తున్నాడు? వీళ్ళందరూ ఇదంతా ఒక టూల్ కిట్ అంటే ఈ ఒకళ్ళు ఇది చేస్తాం, తర్వాత ఇది చేయాలని చెప్పిన ఒక సిస్టమ్, ఒక సిస్టమేటిక్ ఈవెంట్స్ ఒకటి రాసేసుకుంటారు డైరీలో, అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతారనమాట. అది నరేటివ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 100 బాంబులు అంటే 100 టైముల బాంబులు ఇచ్చాడంట. ఇప్పుడు ఎక్కడైనా పెట్టచ్చు. మళ్ళీ అంతకుముందు వీళ్ళు హిందువులు చేశారని చెప్పని ముస్లింలు చేసిన దాన్ని కూడా హిందువులు చేశారని చెప్పి కూడా దొంగగా ప్రూఫ్లు చూపించి సాధ్వి ప్రజ్ఞని, తర్వాత సంజోతా ఎక్స్ప్రెస్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని చెప్పని వేరే వాడు పాకిస్తాన్ వాడు దొరికితే కూడా వాడిని వదిలేసి 2 సాధువుల్ని జైల్లో పెట్టారు. వాడు చేయించారని చెప్పి వాళ్ళు కన్వర్షన్స్ ఆపుతున్నారని చెప్పి హిందూ టెర్రర్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈసారితోటి చాలా వరకు క్లీనప్ అయిపోతుంది దేశం. ఈ ఎలక్షన్స్ తర్వాత మెల్లగా ఈ తెలంగాణలోనూ ఇక్కడ 2 గవర్నమెంట్లను పడేస్తే హిమాచల్ పడిపోతుంది. ఇంకా 0 కాంగ్రెస్ గవర్నమెంట్లు 0 అవుతాయి ఇండియా మొత్తంలో. ఈ కర్ణాటకలో కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ పడిపోతుంది అంటున్నారు. ఎందుకంటే ఒకసారి ఓడిపోయింది అనుకోండి, ఇంకా గవర్నమెంటు కాంగ్రెస్లో ఎవరు ఉండరు, పార్టీ చీలిపోతుంది అని కూడా అంటున్నారు ఇక్కడ బెంగళూరులో. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేసి హిందువులు అందరూ కలిసి ఓటు వేసేటట్టుగా మీరు ఉత్తేజపరచండి. జై హింద్.